హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం దొండకాయ పచ్చడి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు దొండకాయ, టమాటా, పచ్చిమిర్చి, చింతపండు ఫ్రెండ్స్. ఈజీ ప్రాసెస్లో ఎలా అయిపోతుందో చూద్దాం. ఈ దొండకాయలు ముందుగా కడాయి పెట్టుకొని పొయ్యి మీద దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఈ దొండకాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ దొండకాయని 2 మినిట్స్ ఊరికి అట్లా ఫ్రై చేద్దాం. ఇవి 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత టమాటా, పచ్చిమిర్చి, చింతపండు వేసుకుందాం ఫ్రెండ్స్. వీటిని కూడా ఒకసారి కలుపుకుందాం. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాం ఫ్రెండ్స్. అలా అప్పుడు మూత పెడితే తొందరగా మగ్గుతాయి. చూసారా ఫ్రెండ్స్, దొండకాయలు బాగా ఫ్రై అవుతున్నాయి. ఇంకా 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేద్దాం. బాగా ఫ్రై అయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసాము. కొంచెం సేపు చల్లార్చిన తర్వాత మిక్సీ పడదాం. చూసారుగా ఫ్రెండ్స్, దీనిలో కొంచెం చిన్నులపాయలు, జీలకర్ర, కల్లుప్పు వేసాను. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. ఆ చట్నీ చల్లారేలోపు మనము తాలింపు వేసుకుందాం. స్టవ్ మీద గిన్నె పెట్టి దానిలో కొంచెం ఆయిల్ వేసి ఎండుమిర్చి, తాలింపు గింజలు వేసుకుందాం. ఈ లైట్గా ఫ్రై అవ్వనిద్దాం ఫ్రెండ్స్. కొంచెం కరివేపాకు వేసుకుందాం. తాలింపు గింజలు బాగా ఫ్రై అయినాయి ఫ్రెండ్స్, మంచి వాసన వస్తుంది. ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేద్దాం. ఎందుకంటే పసుపు మాడిపోతుంది కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని లైట్గా ఫ్రై చేసుకుందాం. దీనిలో చిన్నులపాయలు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను పచ్చళ్ళలో వేసాను కాబట్టి వేయట్లేదు. ఎక్కువ తినేవాళ్ళు దీనిలో కూడా వేసుకోవచ్చు. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చట్నీ మిక్సీ వేద్దాం. పచ్చడి మిక్సీ వేసాను ఫ్రెండ్స్. ఈ పచ్చడిని ఇప్పుడు తాలింపులో వేసుకొని బాగా దీన్ని ఇప్పుడు బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, మన దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా చేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది. అన్నంలో కూడా తినడానికి, టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇంకా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగా నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలా అయితే తొందరగా